నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు అర్జున్ ఉన్నారు. ఏపీలోని 2 పేపర్లకు సంబంధించిన విషయాలను ఈరోజు మనం చూసినట్లయితే, ముందు సాక్షిలో గేటులో గూండాగిరి అని మాచర్లలో మాచర్ల పల్నాడులో జరిగిన ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లి పరారైన దానికి సంబంధించి వీడియో నిన్న బాగా వైరల్ అయ్యింది. దాని మీద ఇష్యూ అయింది. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈసీ అంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆయన పరారిలో ఉన్నాడు, ప్లస్ ఆయన మీద 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని మీనా కూడా చెప్పిన సందర్భం ఉంది. దానికి సంబంధించి అయితే అది అక్కడ జరిగింది పిన్నెల్లి ఒక్కటి తప్పే కాదు, వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే, టీడీపీ గూండాలు ముందు దాడి చేసిన తర్వాతే కామ్గా ఊరుకోలేక దానికి కౌంటర్గా పిన్నెల్లి వెళ్ళాడు. సో కానీ పిన్నెల్లి చేసింది మాత్రమే కట్ చేసి ఆ వీడియోను మాత్రమే పెట్టారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ, గేట్లో గుండాగిరి, పాల్వాయి గేట్లో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత అని చెప్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలపై పోలింగ్ బూత్ల దౌర్జన్యం, వెబ్కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగ ఉదాసీనత, పల్నాడులో 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం అయితే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం, అవసరమైన మేరకు ఎడిటింగ్, వారం తర్వాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల. ఈ పాయింట్ మనము పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే, వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న దాంట్లో ఈ పాయింట్ మెయిన్. ఎందుకంటే నిజమే, మరి లోకేష్ ఒక్కడి ఎక్స్ ఖాతా నుంచి ఎందుకు వచ్చింది, ఈసీ ఏం చేస్తుంది? ఈసీ కదా దాన్ని బయటకు తీసుకురావాల్సింది. ఈసీ లేదంటే ఎవరైనా వీడియో తీసి దాని నుంచి చేయాలి, కానీ వెబ్ కాస్టింగ్ నుంచి కట్ చేశారనేది వీళ్ళ ఆరోపణ చెప్తున్నారు. వెబ్ కాస్టింగ్ ఎట్లా బయటకు వెళ్తుంది అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళ దాంట్లో కూడా మనము అన్న దాంట్లో కరెక్టే, ఆ పాయింట్ మనము పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇక్కడ వీళ్ళందరూ అంతకుముందు చేసిన ఇష్యూకి సంబంధించి ఫోటోలు వేసి రిగ్గింగ్ వదిలేసి అడ్డుకుంటే కేసులో ఆ వీడియో ఫేకా ఒరిజినల్ తేల్చాలి అని చెప్పేసి రాశారు. అందులో దానికి కౌంటర్గా ఆంధ్రజ్యోతిలో చూడండి ఇది ఐటమ్ వచ్చింది. పిన్నెల్లి గారు పరారని మనకి హెడ్లైన్లో వచ్చింది. సో ఏంటంటే, ఈవీఎం ధ్వంసం కేసులో పలాయనం, దేశం దాటారా ఇక్కడే ఉన్నారు, ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట, తెలంగాణలో మకాం వేసినట్టు సమాచారం, సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్టు వార్తలు, పాలమూరులోని ఓ పత్తి మిల్లులో బస్సు చేసినట్టు, పోలీసులు వెళ్ళడానికి ముందే షెల్టర్ ఖాళీ చేసినట్టు, పిన్నెల్లి వాహనం సీజు, డ్రైవర్ అదుపులోకి లుకౌట్ జారీ చేసి ఎయిర్పోర్ట్లో ఇంకా పిన్నెల్లికి 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం. ఇప్పుడు ఈసీ గారు ఏం చెప్పారంటే, ఈ కేసులో అంటే ఆ వీడియో బేస్ చేసుకొని 7 years ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడే అవకాశం ఉందని ఎన్నికల కమిషనర్ చెప్పడం జరిగింది మేడం. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే, మనకి పిన్నెల్లి గారి ఎందుకు పరారయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎందుకు పరారయ్యారు? రెండోది, లోకేష్ గారి ట్విట్టర్లో ఆ వీడియో వచ్చిన ఒరిజినల్ ఫేక్ పక్కన పెడితే ఓకే, అది వీడియో అయితే రిలీజ్ అయింది. అది ఇంకా ఏంటంటే, అది సీసీటీవీ ఫుటేజా లేకపోతే మొబైల్ రికార్డ్ అనేది మనకి ఇంకా రాలేదు. దానికి సంబంధించి వీళ్ళు అయితే అరెస్ట్ చేయాలని అడ్డగింత ఎమ్మెల్యేని అడ్డుకుంటే మగడు అని ఈ శేషగిరిరావు సంబంధించి, అంటే ఆయన మీద దాడి చేశారు కాబట్టి ఆయన ఫోటో వేస్తూ వీళ్ళు, అంటే 2 పేపర్లలో వచ్చిన వార్తల్లోనూ కొంత మనము అనుమానాస్పదంగా ఉంది, కొంత వాళ్ళంతా వాళ్ళకి సజెస్టబుల్గా అంటే సపోర్ట్ చేసుకునేట్టుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత అక్కడ ఏదో ఉంది చూడండి, కోడ్ ఉన్న క్లీన్ గా కట్టేశారు. క్లీన్ ఎనర్జీ సంస్థకు 1725 ఎకరాల సంతర్పణ, కడప నంద్యాల అనంతాల్లో కేటాయింపు, ఎకరా 5 లక్షలు లేదంటే ఏడాదికి 35,000 అద్దెకి అప్పగింత. సో కంపెనీలు అంటే తక్కువ రేటుకి ఇచ్చేసి ఎక్కువ లాభాలు పొందుతున్నారు, జరిగింది అన్నట్టు వస్తుంది అనమాట. నెక్స్ట్ హద్దు డాలర్. అయితే మీరు అక్కడ ఒక పాయింట్ మర్చిపోయారు. అక్కడ ఏంటంటే, ఏడాదికి 31,000 మాత్రమే అద్దెకి ఇచ్చారు. అంటే ఈవెన్ కొంత ప్లేస్ అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమో 3 బెడ్రూమో కిరాయి తీసుకోవాలన్నా కూడా ఒక మంచి ప్లేస్లో 30,000కి వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు ఏడాది మొత్తానికి అంత డబ్బుని ఇవ్వడం అనేది, అది నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది తేలాల్సిన విషయమే. ఇంకా ఇక్కడ మళ్ళీ సాక్షికి వచ్చేసరికి, రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు అని ఒకటి, ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ బాగా అదైంది కదా, దాంట్లో కాకాని గోవర్ధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఉందని చెప్పేసి న్యూస్ వచ్చింది. దానికి కౌంటర్గా వీళ్ళు రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు అని ఒకటేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్ నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్ కుమార్ నాయుడు ఉన్నారని వేశారు. మనం యాక్చువల్లీ రేవ్ పార్టీ గురించి ఏంటంటే, ఇక్కడ రేవ్ పార్టీ జరిగినది వాస్తవం, పోలీసులు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కొంతమంది మన తెలుగు సెలబ్రిటీస్ ఉన్నట్టు కూడా చెప్పారు. కానీ ఇక్కడ పర్టికులర్గా సాక్షిలో ఏం మెన్షన్ చేశారంటే, రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు, అక్కడ ఎవరున్నారు ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఓవరాల్గా యాక్చువల్లీ అది జరగడం అనేది తప్పు, అది అఫెన్స్ జరిగింది. సో దాన్ని పార్టీకి రుద్దకుండా అసలు ఏం జరిగింది అనేది పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, అది పార్టీకి రుద్దకుండా అంటే అంతకుముందు టీడీపీ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది, వైసీపీ నేత అని చెప్పి పార్టీకి రుద్దారు. ఆ స్టిక్కర్ క్లియర్ గా స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్, అది అక్కడ ఫోటోనైనా కాదు మనకు తెలియదు కదా జనరల్ గా. అట్లా వాళ్ళు వేశారు కాబట్టి వీళ్ళు కౌంటర్ ఇచ్చుకోవాలిగా, అది ఇచ్చారు. అప్పుడు దీని మీద ఏంటంటే మళ్ళీ రేపు మనం అందరూ కౌంటర్ చూడొచ్చు దీనికి. ఇంకోటి, ఓటమి బాటలో బాబు అని వీళ్ళు ఒకటి వేసుకున్నారు. ఇది చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే
కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు లేవు అన్నట్టుగా వీళ్ళు ఒక ఐటమ్ వేశారు. ఇన్నాళ్ళు చంద్రబాబును గెలిపించింది 51,000 దొంగ ఓట్లే, 2 విడతలుగా ఆ ఓట్ల తొలగింపు, దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబు అని వేశారు. అంటే ఒక ఈ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఓడిపోతాడు, గెలిచే అవకాశాలు లేవన్నట్టుగా దీంట్లో సాక్షిలో ఒక ఐటమ్ వచ్చింది. అది అందులో ఇంకా ఏముందండి, ఏపీతో సత్సంబంధాలు, తిరుమల దర్శనంతో మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో సహా ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది మేడం. సమస్యల పరిష్కారం, అభివృద్ధి కొంత, కొత్త ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్ళాలి అంటే 2 ప్రభుత్వాలు కలిసి వర్క్ చేయాలి అన్నట్టు ఇంతకుముందు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. సో నెక్స్ట్ త్వరలోనే నేను కూడా ఏపీ సీఎం గారిని కలుస్తాను అన్నట్టు నిన్న స్టేట్మెంట్లో ఆయన కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే తిరుపతిలో తెలంగాణకు సంబంధించి ఒక తెలంగాణ భవన్ లాగా అక్కడ ఏర్పాటు చేస్తాము, దానివల్ల కొంత మాట్లాడతాం ఆ విషయం కూడా తర్వాత. అంటే ఇంతకుముందు కేసీఆర్కి కానీ జగన్కి కానీ మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఇద్దరి విషయంలో. ఇప్పుడు అక్కడ ఏ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 సార్లు జగన్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డిని కలవలేదు, తెలంగాణకు వచ్చినా కూడా ఆయన లేని టైంలో రావడం కానీ ఇట్లా జరిగినాయి. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా, ఒకవేళ వైసీపీ వచ్చినా లేదంటే టీడీపీ వచ్చినా సత్సంబంధాలు కొనసాగిస్తాము, పరిష్కారాలు కావాలి కదా కొన్ని ఇష్యూస్, వాటికి చేస్తామని ఆయన చెప్పారు. సంబంధాలు అంటే మేడం ఒకటి, ఇంతకుముందు కేసీఆర్ గారు అండ్ జగన్ గారు బాగా క్లోజ్ పర్సన్స్. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి గారు అటు బాబు గారు ఆయన శిష్యుడే అన్నట్టు వేస్తున్నారు. మరి ఆయన చేసే పనికి అంతకుముందు ఆయన ఖండించాను, నేను శిష్యుడు కాదు, సహచరులము, ఇద్దరం కలిసి పార్టీలో పనిచేసాము, ఇప్పుడు తిరుపతిలో మేము శిష్యులం కాదు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. మీరు అన్నట్టు ఇప్పుడు తిరుపతిలో ఆయన తెలంగాణ భవన్ కడతా అంటున్నారు, మరి దానికి జగన్ గారు పర్మిషన్ ఇస్తారా మేడం? రాష్ట్రాల మధ్యలో సత్సంబంధాలు నెలకొనాలి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు, అక్కడ ప్రజల ఆకాంక్షలు అవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఈయన వైపు నుంచి ఈయన తప్పు లేకుండా ఈయన ప్రయత్నం చేస్తా అన్నాడు. జగన్ ఇస్తాడా, జగన్ తెలంగాణతో సత్సంబంధాలు, ఒకవేళ జగన్ వస్తే, వైసీపీ వస్తే, ఇప్పుడు వచ్చేది ప్రభుత్వం జూన్ 4 తర్వాత కదా, మనం చంద్రబాబు నాయుడు వచ్చారనుకోండి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఇస్తారా లేదా మనం చెప్పలేం కదా, అది ఏంటి అనేది, కానీ ఇవ్వాలి, అది ఎవరికైనా అది హక్కు ఉంటుంది. కాబట్టి ఇంకా ఇంకోటి చూడండి, బెంగాల్ సీఎం మమతకు షాక్ అని ఒక ఐటమ్ వచ్చింది చూడండి. బెంగాల్ సీఎం మమతకు షాక్, ఆ రాష్ట్రంలో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ల రద్దు. బెంగాల్ సంబంధించి మేడం ఓబీసీ సర్టిఫికేట్లు 2010 నుంచి రిలీజ్ అయిన ఓబీసీ సర్టిఫికేట్ల గురించి ఇప్పుడు మనకు తెలిసే ఉండదు. బెంగాల్ సీఎం గారు కానీ ఇటు మోడీ గారికి మధ్య వార్ జరుగుతున్న విషయం మనకు తెలిసే ఉంది. సో అంటే కోర్టు ఏదైనా కానీ కోర్టు తీర్పును మనం గౌరవించాలి, ఖచ్చితంగా ఆమె గౌరవించాల్సిందే. బట్ ఆమె అంటే ఇప్పటికే వారు పొందిన వారికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టు ఆమె స్పష్టం చేశారు. బీసీ వాళ్ళ రిజర్వేషన్ అవి రద్దు చేయడం సంథింగ్ ఇష్యూ నడుస్తుంది, ఆ రిజర్వేషన్లకు సంబంధించి. కాబట్టి ఆమె ఎప్పుడు రెబల్గానే ఉంటారు కాబట్టి తను నేను చెయ్యను, చూసుకుందాం అన్నట్టుగా ఆవిడున్నారు. ఇక్కడ చూడండి, ఏపీకి అష్టకష్టాలు, విభజన చట్టంలో నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు, అప్పులన్నీ జనాభా ప్రాతిపదికన విభజన, ఆస్తులు మాత్రం భౌగోళికంగా అప్పగింత, 1000 కోట్ల భారంతో గాడి తప్పిన రాష్ట్రం అని ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ కేంద్రానికి అనేకసార్లు చంద్రబాబు లేఖలు, ఒక్క నిబంధనను సవరించని కేంద్రం. యాక్చువల్గా టీడీపీ చంద్రబాబు నాయుడు రాశాడని కొంత, ఇంకా ఇప్పుడు రాబోయే రిజల్ట్స్ను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటివి, ప్లస్ 2వ తారీఖు రాబోతుంటే 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని అనేది దానికి అయిపోతుంది డేట్ కూడా, దానికి సంబంధించి ఇప్పుడు కొంత మళ్ళీ ఆ ఇష్యూను తీస్తూ కొంత జరగలేదు, విభజన హామీలు సరిగా అమలు అవ్వలేదు అనేది చేస్తున్నారు. అప్పుడు విభజన తర్వాత 2 ముఖ్యమంత్రులు మారారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేఖలు రాశారని చెప్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ముందు 5 ఏళ్ళు ఉన్నారు, అప్పుడు ఆయన తెప్పించి చేసుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ఏం చేసుకోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చినా అది జరుగుతుందా లేదా అనేది, అసలు ఏం జరిగింది ఏంది అనేది అది చూడాల్సింది. ఇంకా ఇంతటితో మనం ముగించే ముందు ఒక చిన్న ఐటెం చూసినట్లయితే, బెంగాల్లో బంగ్లాదేశ్ ఎంపీని హత్య చేశారట. చికిత్స కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్కి చెందిన అవామీ లీగ్ ఎంపీ అజీవ్ అన్వర్కు హత్యకు గురయ్యారు. ఇక ఇంకో విషయానికి వచ్చినట్లయితే, ఇంకా 2 విడతల ఎలక్షన్స్ పోలింగ్ ఉన్న సమయంలో మోడీ కానీ రాహుల్ కానీ మాట్లాడే మాటల మీద ఈసీ గట్టిగా చెప్పింది. అంటే హద్దు దాటొద్దని, ఇప్పుడు అదే ఐటమ్ అక్కడ, ప్రచారంలో శృతి మించొద్దు మీ స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పేసి ఆ పార్టీ, అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీల నేతలకు, అంటే అధ్యక్షులకి వాళ్ళకి చెప్పింది అన్నట్టు. అదే వీళ్ళు ఇక్కడ మాట్లాడింది సేమ్ వాళ్ళు ఇచ్చారు. వారు పాక్ సానుభూతి పరులని మోడీ కాంగ్రెస్ మీద, అంటే ఆర్మీకి అగ్నివీర్ అక్కర్లేదని రాహుల్ గాంధీ అన్నట్టు, కాస్త మోడీ కొంచెం దూకుడుగానే, అంటే చాలా అగ్రెసివ్గా కాంగ్రెస్ మీద విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు, రెచ్చగొట్టే లాంటి కామెంట్స్ ఉంటున్నాయి. అట్లనే రాహుల్ దానికి కౌంటర్గా కామెంట్స్ ఇస్తున్నారు. దీన్ని రెండింటి మీద అట్లా చేయకూడదు అని చెప్పేసి రాసిన ఐటము అక్కడ వచ్చింది.
ఇది ఇవాల్టి ఏపీ బులెటిన్. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.